నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అయిన మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మునగాకును తీసుకొని కాడలేమీ లేకుండా శుభ్రం చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పును తీసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మునగాకుని మగ్గనివ్వాలి. మునగాకు మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు 80% ఉడికితే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 15 నిమిషం వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మసాలా వేసుకున్న తర్వాత 10 నిమిషాలు మగ్గనిస్తే కారం అన్నది పచ్చివాసన లేకుండా ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫినిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ. ఎంతో హెల్దీ అయిన, ఎన్నో ఆరోగ్యాల్ని నయం చేసే హెల్దీ మునగాకు శనగపప్పు ఫ్రై రెడీ. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.